హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్ఫినిటీ విత్ క్రిష్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళ మా వినాయకుడి దగ్గర అన్నదానం జరగబోతుంది అనమాట. ఆ ప్రిపరేషన్ కవర్ చేద్దాం. అండ్ ఇవాళ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నదానం కూడా అనమాట. కోయిన్సిడెంట్, బట్ వాళ్ళది ఇప్పుడు మధ్యాహ్నం అనమాట. మాది వచ్చేసి నైట్. సో ఇప్పుడైతే వెళ్ళి ఆల్రెడీ మార్నింగ్ అయినాయి ప్రిపరేషన్స్. అంటే నేను నిన్న నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. అన్నీ తెచ్చి కూరగాయలు సామాన్లు ఇవన్నీ తెచ్చినట్టు స్టార్ట్ అయినా ఆల్రెడీ. ఇప్పుడైతే వెళ్తున్నా. ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది మా గణేశం దగ్గర అయితే ఆల్రెడీ. అన్న అయితే వెళ్తాడు ఇప్పుడే. వెళ్ళి చూడాలా, కొంచెం మనం హెల్ప్ చేయాలి. ఆల్రెడీ మార్నింగ్ కొన్ని సామాన్లు అది వచ్చేసాము. బట్ మళ్ళీ ఒకసారి వెళ్ళి తర్వాత వచ్చి చూడాలి. వస్తుంది, ఎట్లయినా వస్తుంది, ఎట్లయినా వస్తుంది. మిస్ అయింది. సో ఇప్పుడైతే వాటర్ అన్న వచ్చారు, వాటర్ పోయడానికి. ఆ పని మనకు అప్ప అయిపోయారు అనమాట. వాటర్ పోయడానికి వాటర్ పోతాం రండి. వాటర్ పోసి పవర్ నాప్ అనుకుంటా. ఎందుకంటే నేను నైట్ నిద్ర లేదు యాక్చువల్గా. మేము పూజ మీద కూర్చున్నాం. సో నైట్ లేట్ వచ్చింది పంతులు, అందుకే లేట్ అయిపోయింది. నైట్ 11-2 అయింది, నిద్ర లేదు. మార్నింగ్ 5 o'clock లేచిన వచ్చి ఇక్కడ వర్క్. సో ఇక్కడ వరకు అయినా చూద్దాం వంటలు. దేనికన్నావే పంతులు వచ్చిండు. పంతులు పూజ చేస్తుండ అనమాట. అంటే నేను పడుకొని లేచిన. యాక్చువల్లీ ఆడ కొంచెం వర్క్ ఉండే, వర్క్ కంప్లీట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అయినా నిద్ర వచ్చింది, దారుణంగా నిద్ర వచ్చింది. సో పడుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అనమాట. అన్న వాళ్ళైతే రెడీగా ఉన్నారు. పంతులు కూడా పూజ చేస్తుంది. మనం కూడా జాయిన్ అయ్యేదా నేను చూపెడతాం. నా దగ్గర అన్నదానం नर्मदा सिंधु कावेरी जलास्मन्ते लक्ष्मी गणपते नमः.
చూర్ణం సమర్పయామి కుంకుమ సమర్పయామి అక్షతలు అక్షంతర మంత్ర పుష్పం సమర్పయామి దీపం వెలిగించాలి ఇప్పుడైతే పూజ దగ్గరికి వెళ్తున్నాము. శివే సర్వార్వదాదకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే महादेवी विद्महे विष्णुपत्नो च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् सर्वलोकप्रधान्यै नमः ओम हिरण्यवर्णाभ्यो नमः ओम जातवेदस्वरूपेभ्यो नमः आवाहयामि स्थापयामि क्रतुण्ड महाकाय कोटिसूर्य निर्विघ्नं कुरुमीदेव सर्वकार्येषु सर्वदा लक्ष्मी गणपते इदं नमः ओम लक्ष्मी गणपते इदं नमः నువ్వే ఊరికి వచ్చినావు కదా. అన్నదానం అయితే స్టార్ట్ అయిందన్నమాట. చూడండి మీరు కూడా ఎంత పబ్లిక్ స్టార్ట్ అయింది. ఏమైంది గంట వచ్చిందా నీకు? అది తీసుకో నా గంట తీసుకో తిరగడు పెట్టు. పబ్లిక్ చూసారు పూజ కూడా వెళ్ళాలి. పూజ అయిపోయింది. నీకోసమే మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు గణేష్ దగ్గర అన్నదానం ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలేమమ్మ. లిటరల్ చింతలు వస్తున్నాయి. లైట్ చూడండి ఒకసారి. భక్తులందరూ చిన్న ఇస్తరాకులని డ్రమ్ములో వేయాల్సిందే కోరుతున్నాము. హలో తొందరగా తొందరగా అయిపోయింది అసలు చెప్పాలంటే. అయితే ఎక్స్పెక్ట్ కూడా వేయలే. ఇప్పటికి ఉన్నాను నా పబ్లిక్ అయితే. ఇంకా వస్తూనే ఉన్నారు మా లైన్ అయితే చూడండి అక్కడ వరకు ఉంది పబ్లిక్ అయితే. అసలు అప్పటికే ఆల్రెడీ సగానికన్నా ఎక్కువ అయిపోయినాయి. మాకు కూడా మిగిలితే మీకు ఎవడో తెలియదు యాక్చువల్లీ. బట్ అంతా విఘ్నేష్ ఉందా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు ఎక్కువ వండుతుర్రు, వండేటప్పుడు ఎక్కువ వండుతుర్రు అనుకున్నా. బట్ ఇప్పుడు చూస్తే ఇంకెక్కువ వండాల్సిందని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడే పప్పాలు పెట్టేసి ఇచ్చేసి జరిగిన చెమటలు అయితే దారుణంగా వస్తున్నాయి. ఏమో సరే చూడండి వస్తుంది అంతా. ఇప్పుడు దగ్గర పడ్డాను. ఇదనమాట ఈజీ దొరికింది తీసుకో. ఇక్కడ మా ఆయన పబ్లిక్ అయితే ఇంకా ఉన్నారు. ఇటు సైడ్ అయితే తగ్గింది మొత్తం. అరే మురళి, ఏ మురళి అయితే ఫుల్ సక్సెస్. నిన్ను కాదు అధ్యక్షునితో మాట్లాడదాం. అన్ని చేతుల మీద అన్ని వేసుకొని చేసిండు అనమాట అమ్మనే. ఆయనకైతే 10 మంది వచ్చారు.
వస్తుంది గట్టిగా వస్తుంది, గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఒక 1000 మంది పైన వచ్చారు. ఇంకా ఫుడ్ ఇంకొస్తానే ఉన్నారు. ఇదైతే క్లోజ్ అయిపోయింది. ఈ కౌంటర్ మొత్తం అయినా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో కొంచెం తినమన్నారు. చాలా తొందరగా అయిపోయింది వెయిటింగ్ అనమాట. మా కోసం మళ్ళీ సపరేట్గా వండుతున్నాం ఎందుకంటే ఫుడ్ అయిపోయింది. నేను కూడా తిన్నాను యాక్చువల్లీ. మా మమ్మీకి మా తమ్ముడు తిన్నారు. ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని ఇంకొక 1 అవర్ అయితే మళ్ళీ ఫుడ్ ఫుడ్ చేపిస్తారంట. మంచిగా తిన్నాడు మా మూతవారి, ఐఫోన్ మూతవారి. లైటింగ్ లేకుండా ఇప్పుడు వండుతున్నాను అనమాట మా కోసం అయితే. అంటే ఒక 10-15 మంది ఉన్నామన్నమాట మా అసోసియేషన్ వాళ్ళు. వాళ్ళ కోసం అయితే మా రాజన్న వండుతుండే ఫుడ్. సక్సెసా? ఎంతమంది వచ్చారు? మాకు కూడా మిగలడానికి ఏం లేకుంటే మళ్ళీ అన్నం వండుతుండో.